ఎడ్యుకేషన్ ఈజ్ రైట్ కదా. కానీ ఇప్పుడు అది ఏమవుతుంది, లగ్జరీగా మారిపోతుంది. ఎడ్యుకేషన్ లగ్జరీగా మారిపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో అందుకనే స్పష్టంగా ఇక్కడ పార్టీలు అనేవి నాకు అనవసరం. నాకేంటంటే మెజారిటీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి ఆ డెసిషన్ ఉపయోగపడుతుందా లేదా అంతవరకు మాత్రమే చూస్తాను నేను. అందుకనే పాత వీడియోలో కూడా నా అభిప్రాయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయంలో జగన్ గారికి నా మద్దతు ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే అది జనాలకు ఉపయోగపడుతుంది కాబట్టి. అంతేగాని పార్టీలు ఏంటి అవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే ఏ నిర్ణయాల వల్ల ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులకి ఎలాంటి ఇబ్బందులు కలగవు, కానీ సామాన్యుడే ఆ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేది. అవకాశం వచ్చినా ఇబ్బంది పడినా ఏం జరిగినా ఆ నిర్ణయాల వల్ల ఒక ఇంపాక్ట్ పడేది సామాన్యుడి లైఫ్కే. కాబట్టి ఈ సామాన్యులందరూ ఆలోచించాలి. మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాయిస్ అవుట్ చేయండి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని